హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. బెదిరింపులు దానికి నా సమాధానం. నిన్న నేను ఒక వీడియో చేసిన, ఇది ఈ వీడియో. ఈ వీడియోలో నేను అసమర్థ ముఖ్యమంత్రి నిర్లక్ష్యం వలన వినాశనం అని చెప్పేసి ఈ వీడియో అనేది చేయడం జరిగింది. ఈ వీడియోలో చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం వల్లనే విజయవాడలో ఈ వినాశనం అనేది జరిగింది అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఈ వీడియో చూసి చాలామంది నన్ను అప్రిషియేట్ చేసిర్రు. కొంతమంది నాకు ఫోన్లు చేసి నన్ను బెదిరించే ప్రయత్నం అనేది చేస్తున్నారు. ఏమంటున్నారు అంటే, నువ్వు చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం వల్ల ఈ వినాశనం జరిగింది అంటున్నావు కదా, నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి అని చెప్పేసి నన్ను ప్రశ్నించారు. సరే, వాళ్ళు అడిగిన ప్రశ్న కరెక్టే, ఆధారాలు అన్నవి మనం చూపించాలి. నేను ఈరోజు ఒక ఆధారం అనేది ముందర పెడుతున్నా. చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యము, ఆయన మంత్రుల నిర్లక్ష్యము, ఆయన అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈరోజు 6,50,000 మంది ప్రజలు, నిన్న నేను 4,50,000 అన్నా, ఈరోజు 6,50,000 మంది అని చెప్పేసి ఒక నెంబర్ అన్నది వచ్చింది. 6,50,000 మంది ప్రజలు నడి రోడ్డు మీద నిలవలవలసిన పరిస్థితి అన్నది వచ్చింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుమంటూ వాళ్ళు 3 రోజుల నుంచి బ్రతుకుతున్నారు. నిజంగా దరిద్రం ఏంటంటే 30 నుంచి 50 మంది ప్రజలు చనిపోయారు. చనిపోతే డెడ్ బాడీలు ఎత్తే వాళ్ళు కూడా లేరు. ఎంతమంది చనిపోయారు అంటే దానికి సమాధానం కూడా ప్రభుత్వం దగ్గర నుంచి లేదు. సరే, చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం వల్ల ఈ విజయవాడ అన్నది ఇట్లా అట్టుడిగిపోయింది అని చెప్పి మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయని చెప్పేసి అడుగుతున్నారు కదా. ఇగో ఒక ఆధారం నేను చూపిస్తా, కొంచెం జాగ్రత్తగా ఈ ఆధారాన్ని చూడండి. ఇది గూగుల్ మ్యాప్స్. కొంచెం జాగ్రత్తగా చూడాలి మీరు. ఈ గూగుల్ మ్యాప్స్లో మనం కింద చూసుకుంటే ఇక్కడ విజయవాడ అనేది ఉన్నది. నేను ఇక్కడ చూపిస్తాను మీకు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి విజయవాడ ఉన్నది. ఈ విజయవాడలో ఏదైతే ఎఫెక్టెడ్ ఏరియా ఉందో అజిత్ సింగ్ నగర్ ఈడ ఉన్నది. ఈ అజిత్ సింగ్ నగర్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఎఫెక్ట్ అయినాయి, అంటే మొత్తం జలమయం అయిపోయినాయి. దీనికి కారణం ఏంది అంటే బుడమేరు వాగు అని చెప్పేసి అంటున్నారు. బుడమేరు నీళ్లు, బుడమేరు అని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఏంటి ఈ బుడమేరు అంటే, బుడమేరు అన్నది ఎక్కడో మైలవరం కొండల్లో పుట్టి ఆ బుడమేరు నీళ్ళు అన్నవి ఇక్కడికి వస్తాయి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ వెలగలేరు అని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది. ఈ వెలగలేరుకి వస్తాయి. ఈ వెలగలేరు నుంచి ఈ బుడమేరు నీళ్లు రెండుగా చీలిపోతాయి. ఒకటేమో ఇక్కడి నుంచి అంటే వెలగలేరు నుంచి ఇబ్రాహీంపట్నం మీదుగా వచ్చి కృష్ణానదిలో ఇక్కడ కృష్ణానదిలో ఒక చీలిక నది కలుస్తుంది. రెండో చీలిక వచ్చేసి ఇక్కడ కనిపిస్తుందా మీకు, ఇది నదీ ప్రవాహం. ఇక్కడి నుంచి కొల్లేరు సరస్సుకి వెళ్ళిపోద్ది. అంటే విజయవాడ మీదుగా ఇంకొక చీలిక విజయవాడ మీదుగా కొల్లేరు సరస్సుకు వెళ్ళి ఆ నీళ్లు కలుస్తాయి. అయితే జనరల్గా ఏం జరుగుతుందంటే, నీళ్లు ఎప్పుడైతే వస్తాయో బుడమేరులో, అప్పుడు ఏం చేస్తారంటే ఈ వెలగలేరు నుంచి కృష్ణానది వైపు నీళ్లు మళ్ళిస్తారు. మళ్ళించి కృష్ణానదిలో తీసుకెళ్ళి ఆ నీళ్ళని కలుపుతారు. ఇది జనరల్గా చేసే ప్రాక్టీస్. కాకపోతే శనివారం రోజు ఒక సంఘటన జరిగింది. ఏమైంది అంటే, ఈ ఏదైతే బుడమేరు నీళ్లు ఉన్నాయో, బుడమేరు నీళ్లు ఒక పెద్ద ప్రవాహంలో వచ్చినాయి, అంటే ఎక్కువ క్వాంటిటీలో నీళ్ళు వచ్చినాయి. అయితే ఆ నీళ్ళని కృష్ణానది వైపు మళ్లించాలి. కానీ అధికారులు ఏం చేశారు అంటే, ఆల్రెడీ కృష్ణానది ఉప్పొంగుతుంది, నీళ్లు చాలా ఎక్కువ ఉన్నాయి, మనం కృష్ణానది వైపు నీళ్లు మళ్లించినా కూడా ఆ నీళ్లు కృష్ణానదిలోకి పోవు, రివర్స్ కొట్టే ఒక ఛాన్స్ ఉంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే దీన్ని ఇటు అంటే కొల్లేరు సరస్సు వైపు అంటే విజయవాడ వైపు మళ్ళిద్దాము అని చెప్పేసి ఎవరికీ చెప్పకుండా అధికారులు శనివారం సాయంత్రము ఈ నీళ్ళని విజయవాడ వైపు మళ్లించారు. నిజంగా ఇది ఎంత దారుణం అంటే, ఎప్పుడు అంత పెద్ద ప్రవాహం విజయవాడ వైపు మళ్లించకూడదు. ఎందుకు కూడదు అంటే, విజయవాడ వైపు ఏదైతే నీళ్లు వెళ్తాయో ఆ నీళ్లు చిన్న క్వాంటిటీలో వెళ్తాయి. అంటే ఏదైతే నీళ్ళ ప్రవాహం ఉందో, నీళ్లు ఎక్కువ క్వాంటిటీలో అన్నది వదిలిపెడితే ఆ నీళ్లు బయటికి అంటే విజయవాడ లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి అంతలా నీళ్లు వదిలిపెట్టినా చాలా చిన్న క్వాంటిటీలో నీళ్ళని వదిలిపెట్టరు. కానీ ఒకేసారి అంత పెద్ద నీళ్ళ ప్రవాహాన్ని మొత్తానికి కృష్ణానది వైపు ఆపేసి విజయవాడ వైపుకి అధికారులు మళ్లించారు. ఎప్పుడు శనివారం రోజు సాయంత్రం. కాకపోతే ఏం జరిగింది అంటే, విజయవాడ అనేది ఒక సిటీ, మధ్యలో ఏదైతే నీళ్లు ప్రవహిస్తాయో ఆ దారిలో చాలామంది అక్కడ డంప్ చేయడము, చెత్త వేయడము, అది కామన్గా సిటీలలో జరిగేది. హైదరాబాద్ అన్నా, విశాఖపట్నం అన్నా, విజయవాడ అన్నా నీళ్లు రావు ఇటు అని ప్రజలకి తెలుసు. అందుకే ప్రజలు ఏం చేశారు, కొంచెం అటు డంప్ అనేది చేశారు. అదొకటి. రెండో విషయం ఏంటంటే, అక్కడ నీళ్లు వెళ్ళడానికి ఏదైతే కెనాల్స్ ఉన్నాయో ఆ కెనాల్ సైజ్ అనేది చాలా చిన్నది. ఆ చిన్న సైజు కెనాల్లో ఇంత పెద్ద ప్రవాహం నీళ్లు పట్టవు. ఇది రెండవది. శనివారం సాయంత్రం అంత పెద్ద ప్రవాహాన్ని ఇటు మళ్లించేసరికి ఏమైంది అంటే, రాత్రి విజయవాడలో అందరూ నిద్రపోతుంటే, ముఖ్యంగా ఈ అజిత్ సింగ్ నగర్లో అందరూ నిద్రపోతుంటే, చుట్టుపక్కల ఏరియాల్లో అందరూ నిద్రపోతుంటే, రాత్రికి రాత్రి ఈ నీళ్ళన్నీ విజయవాడ లోపలికి వచ్చేసినాయి. ఎప్పుడైతే ఆదివారం ఉదయం వీళ్ళు కళ్ళు తెరిస్తే షాక్ అయిపోయింది. ఏంటంటే మొత్తం నీళ్లు
8 నుంచి 10 అడుగుల నీళ్లు. ఒక వ్యక్తి యొక్క హైట్, కామన్ ఇండియన్ హైట్ 5.6, 5.5. కాకపోతే 10 అడుగుల నీళ్లు చూసేసరికి వీళ్ళందరూ షాక్ అయిపోయారు. అదే రోజు శనివారం రాత్రి ఏదైతే నీళ్ళు వచ్చినాయో అప్పుడే కొంతమంది నిద్రలోనే చచ్చిపోయారు. ఆ శవాలు అందుకే అంతగా కంపు కొడుతున్నాయని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అందులో నిజాలు ఏమున్నాయో ఆ విషయం పక్కన పెడితే, టెక్నికల్గా మనం చూస్తే కృష్ణానదికి వెళ్ళవలసిన నీళ్లు ఇటు విజయవాడ వైపు మళ్ళించారు. ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఏంటి ఆ పాయింట్ అంటే, విజయవాడ వైపు నీళ్లు మళ్లించినప్పుడు అక్కడ అధికారులు ఏం చేయాలి అంటే, మళ్లించడానికి కనీసం కొన్ని గంటల ముందు అక్కడ ప్రజల్ని అలర్ట్ చేయాలి. ఇది కామన్గా మనం ఈ ప్రోటోకాల్ అనేది ఫాలో అవ్వాలి. కానీ అయినరా అంటే అవ్వలే. ఎవ్వరికీ చెప్పకుండా జస్ట్ నీళ్లు మళ్లించి ఇంటికి పోయి పండుకున్నారు అధికారులు. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు అని నేను అంటున్నా. చంద్రబాబు నాయుడు గారు, ఆయన మంత్రులు, ఆయన అధికారులు కలిసి చేసిన ఈ తప్పు వల్ల ఈరోజు 6,50,000 మంది ప్రజలు మొత్తానికి నాశనం అయిపోయారు. ఈరోజు వాళ్ళ సంపాదన, వాళ్ళ ఆస్తులు రోడ్డు మీద పడే పరిస్థితి. ఈ నీళ్లు ఇక్కడి నుంచి వదిలేస్తే కొల్లేరు సరస్సుకి వెళ్ళిపోతాయి. ఎక్కడో ఉంది, ఆ సరస్సుకి వెళ్ళిపోతాయని చెప్పేసి ఇక్కడ వాళ్ళు అనుకున్నారు. కానీ మధ్యలో అసలు ఆ కెనాల్ సైజ్ అంతా, మనం వదిలిపెట్టున్న నీళ్ళు ఎన్ని ఉన్నాయి, ఆ కెనాల్లో ఒకేసారి నీళ్లు వదిలిపెడితే మొత్తానికి నీళ్లు బయటికి వచ్చేస్తాయి, విజయవాడ వైపు వస్తాయని చెప్పేసి ఆలోచన లేకుండా చంద్రబాబు నాయుడు గారు, ఆయన అధికారులు చేసిన పని వల్ల ఈరోజు మొత్తానికి ప్రజలు సఫర్ అవుతున్నారు. ఇది నేను చెప్పాలనుకున్న విషయము. ఇందులో ఒక టెక్నికల్ పాయింట్ చూడండి. ఎప్పుడైనా చిన్న పిల్లాడైనా సరే, చిన్న పిల్లాడి కూడా అర్థమవుతుంది, కెనాల్ సైజుని బట్టి నీళ్ళు అనేది వదిలిపెడతారు. కానీ ఆ కెనాల్ సైజ్ ఏంది అన్న విషయం తెలిసినప్పటికీ కూడా అధికారులు కృష్ణా వైపు మళ్లించకుండా నీళ్ళని, సరే అటు మళ్లించలేము, ఎందుకంటే కృష్ణా నది పొంగు మీద ఉన్నది, మళ్లించలేము. అదే ఏం చేయకుండా ఇక్కడే పెడితే, ఇక్కడ ఏదైతే మనకి వెలగలేరు ఉందో, ఇక్కడ ఏదైతే డ్యామ్ లాగా కట్టిరో అది మొత్తానికి విరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఇమ్మీడియట్గా ఏ ఛాన్స్ తీసుకోకుండా మొత్తానికి విజయవాడ లోపలికి నీళ్ళు పంపించేశారు. ఇదే తప్పు చంద్రబాబు నాయుడు గారిది. ఆ తప్పు వల్ల ఏం జరుగుతున్నది అంటే దరిద్రము. నిజంగా నేను షాక్. ఆ తప్పు వల్ల జరిగిన దరిద్రాలను చూసి నేను షాక్ అయిపోయినా. 1 సెకండ్ ఇక్కడ చూడండి. ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో కొన్ని ఫోటోలు ఇచ్చాడు. ఈ ఫోటోలు చూస్తే కండ్లలో నీళ్ళుగో. ఇక్కడ ఒక వ్యక్తి ఎప్పుడు చచ్చిపోయిండో పాపం తెలియదు. అంటే చనిపోయి మొత్తానికి బాడీ అనేది మొత్తం పొంగిపోయి లావ్ అయిపోయి ఇక్కడ నీళ్ళలో ఉండడం వల్ల శరీరం అనేది ఇట్లా ఉబ్బిపోయింది. ఇక్కడ వ్యక్తి నిజంగా మీరు చూడగలిగితేనే చూడండి, లేదంటే చూడొద్దు, ఎందుకంటే చాలా దారుణమైన పరిస్థితి. ఇక్కడ చూడండి, ఒక విద్యార్థి పాపం బయటికి వచ్చాడు. తన సర్టిఫికెట్లు ఇంట్లో ఉన్నాయి, నేను సర్టిఫికెట్లు మళ్ళీ తీసుకొస్తానని చెప్పేసి మళ్ళీ పోయి పాపం మొత్తానికి ఈ ప్రపంచం నుంచే వెళ్ళిపోయాడు. ఇట్లాంటి పరిస్థితి. ఇక్కడ చూడండి, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చిరీలో తీసుకొచ్చి పడేశారు శవాలని. విజయవాడ మన ఏమంటారు హాస్పిటల్లో మార్చిరీలో తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. ఇంకా దారుణం ఎట్లా ఉంది అంటే, తినడానికి తిండి లేదు, అట్లీస్ట్ తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి. ఇక్కడ మీకు ఒక వీడియో నేను చూపిస్తా. ఈ వీడియో చూడండి, ఎంత దారుణంగా ఉంది. ఇది ఆఫ్రికానో లేదా వేరే ఏదో బీద కంట్రీ కాదు, ఇది ఇండియాలోని విజయవాడలో జరుగుతున్నటువంటి ఘటన. చూడండి, హెలికాప్టర్ల నుంచి భోజనం కింద ఇట్లా పడేస్తుంటే నిజంగా అది చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది, కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. ఎందుకంటే నా దేశ ప్రజలు అన్నపూర్ణ అంటాం, అన్నపూర్ణ ఈరోజు మనం అడుక్కునే పరిస్థితికి వచ్చినాము. ఇట్లా వాళ్ళు విసిరేటోళ్ళన్నా అట్లీస్ట్ ఏదన్నా ఒక ప్లాన్ చేసుకున్నా కిందికి దింపాలి అని చెప్పేసి నా ఇంగితం కూడా లేకుండా వాళ్ళు విసిరేస్తున్నారు, జంతువులకు వేసినట్టు. ఇది కూడా నిజంగా దారుణం. అది కాకుండా ఇంకో వీడియో మీకు చూపిస్తా. ఈ వీడియో చూస్తే నిజంగా మీ రక్తం మరిగిపోద్ది. ఏంటి ఆ వీడియో ఒకసారి చూడండి. వాటర్ ప్యాకెట్లు ఉన్నాయి. అయితే వరద బాధితులకు అందించాల్సిన ఫుడ్ వాటర్ ప్యాకెట్లను రోడ్డు పక్కనే పడేయడంతో అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గన్నవరం రోడ్డు పక్కన 30,000 ఫుడ్ ప్యాకెట్లు, 30,000 కూడా అమ్మ జీవితం, 30,000 ఫుడ్ ప్యాకెట్లు తీసుకెళ్ళి అక్కడ ప్రజలకు పంచండ్రా, పనికి మాలిన గాడిద నా కొడుకులారా అని చెప్పి ఇస్తే ఆ గాడిదలు తీసుకెళ్ళి ప్రజలకు పంచడం మానేసి రోడ్డు పక్కన పడేశారు. 30,000 ఫుడ్ ప్యాకెట్లు. అక్కడ అన్నం లేక చిన్న పిల్లలు కొట్టుకుంటున్నారు. ఆ పరిస్థితులలో రాష్ట్రం ఉంటే తీసుకొచ్చి ఇక్కడ
ఫుడ్ ప్యాకెట్లని బయటపడేస్తున్నారంటే నిజంగా సిగ్గు లజ్జ. నేను ఒకటే విషయం, దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి ఇది చేసినోడు ఎవడైతే ఉన్నాడో వాడు రాక్షసుడు, వానికి బ్రతికే అర్హత లేదు. దీని మీద ఎంక్వైరీ చేసి ఎవరైతే ఆ ప్రభుత్వ అధికారి చేసిండో, ఎవరైతే ప్రభుత్వ అధికారులు చేసిరో వాళ్ళని బట్టలు ఇప్పించి అదే విజయవాడలో అదే సింగ్ నగర్లో నిలబెట్టి బట్టలు లేకుండా రాళ్లతోటి కొట్టి చంపేయాలి ఆ దొంగనా కొడుకుల్ని. వాళ్ళు మనుషులకి పుట్టలేదు, ఇందులో ఎట్లాంటి సందేహం అనేది లేదు. ఎందుకంటే దారుణం అండి, అన్నం లేకుండా ఒకవైపు కొట్టుకుంటుంటే చిన్నపిల్లలు, ఇక్కడ ఈ ఎదవలు చేసిన పని చూస్తుంటే నిజంగా సిగ్గుచేటు కాకపోతే ఇంకేంటి. ఇదొకటి. రెండో విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, సరే ఇది కాదు, ఇది నేను ఆల్రెడీ నిన్న చూపించేసిన. ఇక్కడ ఇంకొక వీడియో ఉంటుంది, సరే ఆ వీడియో అనేది మిస్ అయిపోయింది. ఒక వీడియోలో ఒక మహిళ చంద్రబాబు నాయుడు గారిని చాలా అంటే చాలా పెద్ద తిట్టు, నేను తిట్టలేను, ఆ తిట్టు అన్నది తిట్టడం జరిగింది. నిజంగా ఎంత దారుణము అంటే, ఒక ముఖ్యమంత్రి ఎందుకు తిడుతున్నారు ఏంటి అంటే కడుపు కాలి. వాళ్ళకేమి చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషము లేదు, కక్ష లేదు. నాకేమి చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషం లేదు, కక్ష లేదు. కడుపు కాలి కళ్ళ ముందల పిల్లలు అన్నం లేక మలమలలాడుతుంటే తల్లి చూడలేక పనికి మాలిన తిట్లన్నీ తిట్టింది చంద్రబాబు నాయుడు గారిని. ఎంత అంటే అంత తిట్టింది. ఒక్కసారి ఇక్కడ నా ట్విట్టర్ నేను ఒకసారి ఆన్ చేస్తా, ఏమన్నా ఉండుంటాయి వీడియోస్. నేను జనరల్గా ట్వీట్ చేస్తూ ఉంటా ఏవైతే వీడియోస్ ఉన్నాయో. ఇదే వీడియో, ఇదే వీడియో. దేనికి రావాలి ఆడొచ్చి అక్కడ ఇవ్వాల్సింది పోయి మేము వస్తామేంటి ఇక్కడ దాకా? దేనికి రావాలి మేము? వాడిని గెలిపించింది దేనికి? మనం ఆయన చంద్రబాబు నాయుడికి వేయాలి ఓటు. దేనికి ఈ దెబ్బలు ఎవరు ఉంటారు, ఎవరు వస్తుందో తెలియట్లా. పొజిషన్ అలా ఉంది మాది. దేనికి ఈ ఆడుంది దేనికి? అసలు బలం ఏంటి? ఆ నా కొడుకు చెప్పు తీసుకు కొట్టాలి ఫస్ట్. ఆ నా కొడుకుంది వేస్ట్ ఫస్ట్. ఎవరు రావట్లేదన్న బోండా అమ్మగారి గురించి కూడా దేనికి ఏమంటే చేసుకుంటా. చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ఈ మహిళ చెప్పు తీసుకొని కొట్టాలి అని చెప్పి, సరే ఆయన వయసుకి అట్లీస్ట్ ఆయన పొజిషన్కి లేకపోయినా ఆయన 75 సంవత్సరాల పెద్ద మనిషి. నేనే చంద్రబాబాయి అంట, అది ఇది అనడం కుదరదు. ఎందుకు అంటే సరే ఆయన మంచోడా చెడ్డోడా అది చూసే దాని మీద అది డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది టీడీపీ వాళ్ళకి ఆయన దేవుడు కనిపించవచ్చు, కొంతమందికి ఆయన దేవుడు కాకపోయి ఉండొచ్చు, అది డిపెండ్స్. కానీ 75 సంవత్సరాల ఆయన వయసుకి మనం మర్యాద ఇవ్వాలి. కానీ ఈ మహిళ మర్యాద ఇవ్వట్లేదు అని చెప్పేసి మీరు కోప్పడొద్దండి. ఎందుకంటే తన కడుపు కాలింది, తన పిల్లలు తన ముందల్ని కొట్టుకుంటున్నారు. చావు బతుకులలో ఉంటే ఒక తల్లి ఏం చేస్తుంది? తల్లి ఎంత పెద్ద యుద్ధమైనా చేస్తుంది, ముఖ్యమంత్రితో కూడా గొడవ పెట్టుకుంటుంది. నెక్స్ట్ మనం చూస్తుంటే ఇంకేమైనా ఉన్నాయా? ఇక్కడ చూడండి, ఈయన ఎవరో మనందరికీ తెలుసు, కేఏ పాల్ గారు. ఇక నేను ఆడియో ఆన్ చేయను. కేఏ పాల్ గారు కూడా వచ్చి ఆయన చేసే ప్రయత్నం ఆయన చేసిండు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఉప ముఖ్యమంత్రిని నాకు ఓట్లు వేయండి, నేను ప్రజల కోసం పనిచేస్తా, మహిళల సంక్షేమం కోసం దేవుడు నన్ను ప్రత్యేకంగా పుట్టించిండు అని చెప్పేసి వాగ్దానాలు చేసి ఉప ముఖ్యమంత్రి అయిన ఈరోజు ఉప ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి రండి అంటే నేను వస్తే ప్రజలు గుమిగూడతారు. అరే బొచ్చులే, ఆడ ప్రజలకి గోక్కునే స్తోమత లేదు, అది లేదు, వాళ్ళు పరేషాన్ అయిపోయి చావు బతుకుల మధ్యలో కొట్టుకుంటుంటే నువ్వు వస్తే ఈత కొట్టుకుంటే నీ కాడికి వస్తారా? ఏం మాట్లాడుతున్నావో ఎందుకు మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ గారు. ఒకసారి ఆలోచించాలి మీరు. నిజంగా బుద్ధి జ్ఞానం అన్నది మీకు ఈ వరదలలో కొట్టకపోయిందేమో అని చెప్పేసి నాకు డౌట్ వస్తుంది. కేఏ పాల్ గారు కూడా వచ్చిండు, మరి ఆయనకంటే పెద్ద స్టారా మీరు? ఆయనే వచ్చిండు, అయినా కూడా మీరు రాలేదు. ఇక్కడ కింద చూసుకుంటే సరే ఇది తెలంగాణకు సంబంధించింది, సరే ఆ విషయాలు పక్కన పెట్టేస్తే నిజంగా ఇది చాలా దరిద్రం అండి. ఈ దరిద్రం ఎంత అంటే, ఇంత పెద్ద నేను ఇందాక మీకు చూపించిన ఇక్కడ ఏం జరిగింది, ఎట్లా ఈ స్కామ్ అనేది చేసిరు, ఎట్లా ఈ నీళ్ళని విజయవాడ వైపు మళ్ళిచ్చారు అన్న ఆధారాలను మీ ముందర పెట్టిన. ఇప్పుడు ఎవరైతే నన్ను బెదిరించే ప్రయత్నం చేశారో వాళ్ళకు ఒక విషయం చెప్తా. అన్న తమ్ముళ్ళు, మీకు ఒక విషయం చెప్తాను. ఏంటంటే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏంది, అటు ఆంధ్రప్రదేశ్లో ఏదో కార్పొరేటర్ తోటో ఎమ్మెల్యే తోటో ఒక ఎంపీ తోటో ఒక మంత్రితోటో కాదు, ఏకంగా ముఖ్యమంత్రితోటే పెట్టుకున్నాను నేను. ఇటు తెలంగాణలో కార్పొరేటర్ ఎమ్మెల్యే ఎంపీ కాదు, ఏకంగా ముఖ్యమంత్రితోటే పెట్టుకున్నాను నేను. 2 రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులకే భయపడలేదు నేను. బొచ్చురోది మీరు పెద్ద బొచ్చుగాళ్ళు, మీరు భయపెడితే నేను భయపెడతా. ఈ అమ్మాయి ఏందిరా పనికి మానలారా, ఏమన్నా అయితే ప్రజలకి మంచి చేయండి, ఏమన్నా అయితే ప్రజల కోసం పని చేయండి, శబాష్ అని చెప్పేసి నేనే పొగుడతా. కానీ ఇట్లా చిల్లర పనులు చేసి ఏదో బెదిరింపులకు దిగుతాం అంటే ఇగో ఈడ ఉంది చూసావా, ఒక ఇంటికి కూడా అదిపోదు. సరే ఆ విషయం పక్కన పెట్టేసి ఇట్లాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడి మనం టైం వేస్ట్ చేసుకోవడం వేస్ట్. కానీ
సరే ఏదేమైనప్పటికీ కూడా ఇది దారుణము, దీన్ని ఇమ్మీడియట్గా అరికట్ట. ఇక్కడ ఇంకో విషయం ఉంది ఏంటంటే, ఇప్పుడు వరద నీరు తగ్గింది అంటున్నారు, రేపు పొద్దున్న 5వ తారీఖు మళ్ళీ ఇంకొక వరద రాబోతున్నది, అంటే మళ్ళీ వర్షాలు పడబోతున్నాయని చెప్పేసి అంటున్నారు. మరి దానికి ప్రభుత్వము మళ్ళీ ఇట్లాంటి చర్యలు చేయకుండా మొత్తం రెడీగా ఉండాలి ఈ ప్రభుత్వం. లేదు నీళ్లు వర్షం రాలేదు అంటే చాలా మంచి విషయము, కానీ వర్షం రాలేదు అంటే మళ్ళీ ఇక్కడ శానిటైజేషన్ అనేది చాలా పెద్ద ఇంపార్టెంట్. మొత్తం నీళ్లు గలీజ్ నీళ్లు మొత్తం ఇండ్లలోకి వచ్చేసినాయి, మొత్తం బురదలాగా మారిపోయింది. ఆ బురదలో నుంచి పురుగులు, పాములు, చీమలు, దోమలు, ముఖ్యంగా దోమలు అనేవి వస్తున్నాయి. దాన్ని మొత్తం శానిటైజేషన్ చేయకపోతే అందరూ డెంగ్యూ బారిన పడే అవకాశం ఉన్నది. కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకోవాలి, మెడికల్ సెంటర్లు అన్నీ పెట్టాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. టీడీపీ వాళ్ళకు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కార్పొరేటర్ లెవెల్ వరకు కూడా నేను ఒకటే విషయం చెప్తాను, ఏంటంటే మీరు అపోజిషన్ పార్టీ గురించి ఆలోచించడం ప్రస్తుతం మానేయండి. మానేసి మీరు మీ పని చూడండి. ఎందుకంటే ఇక్కడ ఏదైతే విజయవాడ వైపు నీళ్ళని మళ్లించారో ఆ నీళ్ళని మళ్లించడం వల్ల ఆ నీళ్లు కొల్లేరు సరస్సుకు వెళ్ళాలి. కానీ మధ్యలో అంటే విజయవాడకి రాకముందు విజయవాడకి వచ్చినాక కొన్ని గండ్లు పడ్డాయి. ఎందుకు పడ్డాయి అంటే అంతలా అంత పెద్ద నీటి ప్రవాహం అనేది మళ్ళిస్తే గండి పడకుంటే ఏమైతే బొచ్చు గండ్లు పడ్డాయి. ఆ గండ్లను కూడా మొత్తానికి పూడ్చాలి. ఇది కూడా ప్రభుత్వం కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నా. తప్పకుండా ప్రభుత్వము ప్రతిపక్షం గురించి మాట్లాడడం మానేసి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి. ఈ వీడియోని తప్పకుండా వైరల్ చేయండి. వైరల్ చేయాలంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ ప్రెస్ చేయండి. దాంతోపాటు ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియో యొక్క లింక్ని వాట్సాప్ ద్వారా పంపించండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.